మావిగన్పై సీఎం చంద్రబాబుకు మాత్రమే అసంతృప్తి ఉందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మావిగన్ వల్ల వెనుకబడిన ప్రాంతాలు మొత్తం అభివృద్ధి చెందుతుందన్నారు. మావిగన్ ద్వారా మచిలీపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లాలు మొత్తం అభివృద్ధి చెందుతుందన్నారు. మావిగన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అలానే యూట్యూబర్ జోసెఫ్ రావణ్ తమ పార్టీకి చెందిన వ్యక్తి కాదని, క్రిమినల్స్ ను వైసీపీ ప్రోత్సహించుదన్నారు. విజయవాడలో సాయి కృష్ణను చంపేసి బూడిద కూడా దొరకకుండా చేశారని పెద్దిరెడ్డి ఆరోపించారు. తిరుపతిలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి. ఈ సందర్భంగా ఊరు వాడవాడలో కూడా రాష్ట్రం మొత్తం మీద కాంస్య విగ్రహాలకు మాలలు వేయడం, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి పార్టీ ఆఫీసు, జిల్లా ఆఫీసుల ముందు కూడా చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మనమందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, చరిత్రలో వారు ప్రపంచంలో ఏ దేశంలో కానీ, మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ లేనప్పుడు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చాడు. ఆరోగ్యశ్రీ ద్వారా మనం చూసాము, ఎన్నో కుటుంబాలు లక్షలాది ఖర్చు అయ్యేదంతా కూడా ఉచితంగా వైద్యం తీసుకొని వారిని స్మరించుకునే పరిస్థితి ఈరోజు కూడా ఉంది. అదేవిధంగా పేద పిల్లలందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి దానికి లిమిట్ లేకుండా ఉచితంగా విద్యను చదువుకునే అవకాశం ఇచ్చి ఈరోజు పేద పిల్లలందరూ కూడా దేశ విదేశాల్లో అంతా కూడా స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్నారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన వరం అని చెప్పి